హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో మనం ఇంట్లో మరియు స్కూల్లో పిల్లలతో మాట్లాడే ఒక 200 సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ వరకు ఏ సెంటెన్సెస్ అయితే ఎక్కువగా యూజ్ చేస్తామో వాటిని ఈరోజు వీడియోలో మనం నేర్చుకుందాం. సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఇంగ్లీష్ బాలవాటిక ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మన వీడియోని స్టార్ట్ చేద్దాం. మనం ఎర్లీ మార్నింగ్ పిల్లల్ని నిద్ర లేపేటప్పుడు లే బంగారం అంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్తాం, వేకప్ డియర్, వేకప్ డియర్. ఇప్పుడు మీ పాప చైర్లో కూర్చుందనుకోండి, ఆ పాపని లే బంగారం అనాలి. అప్పుడు వేకప్ డియర్ అంటారా? అలా అనకూడదు. అప్పుడు గెటప్ డియర్, గెటప్ డియర్ అని చెప్పాలి. అలాగే కూర్చున్న వాళ్ళని నిలబడు అని చెప్తాం కదా, అప్పుడు స్టాండప్, స్టాండప్ అని చెప్పాలి. స్టాండప్ డియర్ అంటే నిలబడు బంగారం అని. నిద్ర లేపిన తర్వాత మనం పిల్లలకి గుడ్ మార్నింగ్ చెప్తాం కదా, అప్పుడు గుడ్ మార్నింగ్ అని చెప్తాం. తర్వాత బ్రష్ చేసుకో, బ్రష్ చేయి అని చెప్పినప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్తాం, బ్రష్ యువర్ టీత్, బ్రష్ యువర్ టీత్ అంటే నీ పళ్ళు తోముకో, బ్రష్ చేసుకో అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. పేస్ట్ సరిగా పెట్టుకో అన్నప్పుడు మనం ఇలా చెప్పాలి, అప్లై టూత్ పేస్ట్ ప్రాపర్లీ, అప్లై టూత్ పేస్ట్ ప్రాపర్లీ. నోరు శుభ్రం చేసుకో అన్నప్పుడు మనం ఇలా చెప్తాం, రిన్స్ యువర్ మౌత్, రిన్స్ యువర్ మౌత్. రిన్స్ అంటే శుభ్రం చేసుకోవడం, మురికి లేకుండా చేసుకోవడం అనే అర్థం వస్తుంది. ముఖం కడుక్కో అన్నప్పుడు ఇలా చెప్తాం, వాష్ యువర్ ఫేస్, వాష్ యువర్ ఫేస్. చల్లని నీళ్ళతో కడుక్కో అన్నప్పుడు మనం ఇలా చెప్పాలి, వాష్ విత్ కోల్డ్ వాటర్, వాష్ విత్ కోల్డ్ వాటర్. తువ్వాల తీసుకో, టవల్ తీసుకో అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి, టేక్ ద టవల్, టేక్ ద టవల్. స్నానం చెయ్యి అంటాం కదా, అప్పుడు మనం ఇలా చెప్పాలి, టేక్ ఏ బాత్, టేక్ ఏ బాత్. త్వరగా స్నానం చెయ్యి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం, టేక్ ఏ బాత్ క్విక్లీ, టేక్ ఏ బాత్ క్విక్లీ. నీళ్ళు వృధా చేయవద్దు, వాటర్ వేస్ట్ చేయొద్దు అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్తాం, డోంట్ వేస్ట్ వాటర్, డోంట్ వేస్ట్ వాటర్. షాంపూ బాగా రాయి, షాంపూ బాగా అప్లై చేసుకో, బాగా పెట్టుకో అన్నప్పుడు మనం ఇలా చెప్తాం, అప్లై షాంపూ ప్రాపర్లీ, అప్లై షాంపూ ప్రాపర్లీ. తల తుడుచుకో, షాంపూ పెట్టుకున్న తర్వాత స్నానం అయిపోయిన దాకా తల తుడుచుకో అని చెప్తాం కదా, అప్పుడు మనం ఇలా చెప్పాలి, డ్రై యువర్ హెయిర్, డ్రై యువర్ హెయిర్. దుస్తువులు వేసుకో, బట్టలు వేసుకో అంటాం కదా స్నానం చేసిన తర్వాత, అప్పుడు మనం ఇలా చెప్పాలి, వేర్ యువర్ క్లోత్స్, వేర్ యువర్ క్లోత్స్. స్కూల్ యూనిఫామ్ వేసుకో, స్కూల్ డ్రెస్ వేసుకో అని చెప్తాం కదా, అప్పుడు మనం ఇలా చెప్పాలి, వేర్ యువర్ స్కూల్ యూనిఫామ్, వేర్ యువర్ స్కూల్ యూనిఫామ్. బటన్లు పెట్టుకో, గుండీలు పెట్టుకో, షర్ట్స్కి బటన్స్ పెట్టుకో అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్తాం, బటన్ అప్, బటన్ అప్. సాక్స్ వేసుకో అనాలి, అప్పుడు ఇలా చెప్పాలి, వేర్ సాక్స్, వేర్ సాక్స్. షూస్ వేసుకో అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం, వేర్ యువర్ షూస్, వేర్ యువర్ షూస్ అంటే నీ షూస్ వేసుకో అని. లేస్ కట్టుకో అన్నప్పుడు ఇలా చెప్పాలి, టై యువర్ లేసెస్, టై యువర్ లేసెస్. నీ బెడ్ సర్దుకో అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం, మేక్ యువర్ బెడ్, మేక్ యువర్ బెడ్. దుప్పటి మడత పెట్టు అన్నప్పుడు ఇలా చెప్పాలి, ఫోల్డ్ ద బ్లాంకెట్, ఫోల్డ్ ద బ్లాంకెట్. రూమ్ శుభ్రం చేయి, రూమ్ని క్లీన్ చేయి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం, క్లీన్ ద రూమ్, క్లీన్ ద రూమ్. బట్టలు బాస్కెట్లో వెయ్యి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్పాలి, పుట్ క్లోత్స్ ఇన్ ద బాస్కెట్, పుట్ క్లోత్స్ ఇన్ ద బాస్కెట్. బ్యాగ్ రెడీ చేసుకో అని చెప్పినప్పుడు ఇలా చెప్పాలి, గెట్ యువర్ బ్యాగ్ రెడీ, గెట్ యువర్ బ్యాగ్ రెడీ. పుస్తకాలు పెట్టుకున్నావా, బుక్స్ పెట్టుకున్నావా అని అడిగినప్పుడు మనం ఇలా అడగాలి, డిడ్ యూ ప్యాక్ యువర్ బుక్స్, డిడ్ యూ ప్యాక్ యువర్ బుక్స్. హోంవర్క్ పెట్టుకున్నావా అని అడుగుతారు కదా, అప్పుడు ఇలా అడగాలి, డిడ్ యూ ప్యాక్ యువర్ హోంవర్క్, డిడ్ యూ ప్యాక్ యువర్ హోంవర్క్. వాటర్ బాటిల్ తీసుకో అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం,
టేక్ ద వాటర్ బాటిల్. టేక్ ద వాటర్ బాటిల్. టిఫిన్ బాక్స్ తీసుకో. లంచ్ బాక్స్ తీసుకో అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. టేక్ ద లంచ్ బాక్స్. టేక్ ద లంచ్ బాక్స్. నీ తల దువ్వుకో అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. కోమ్ యువర్ హెయిర్. కోమ్ యువర్ హెయిర్. తల సరిగా దువ్వుకో అని చెప్పినప్పుడు ఇలా చెప్పాలి. కోమ్ ప్రాపర్లీ. కోమ్ ప్రాపర్లీ. టిఫిన్ తిను అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. ఈట్ యువర్ బ్రేక్ఫాస్ట్. ఈట్ యువర్ బ్రేక్ఫాస్ట్. తొందరగా తిను అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. ఈట్ ఫాస్ట్. ఈట్ ఫాస్ట్. నెమ్మదిగా నమిలి తిను అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. చూ స్లోలీ అండ్ ఈట్. చూ స్లోలీ అండ్ ఈట్. చేతులు కడుక్కొని తిను అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. వాష్ హ్యాండ్స్ అండ్ ఈట్. వాష్ హ్యాండ్స్ అండ్ ఈట్. పాలు తాగు అని చెప్పినప్పుడు ఇలా చెప్పాలి. డ్రింక్ మిల్క్. డ్రింక్ మిల్క్. గుడ్డు తిను అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. ఈట్ ది ఎగ్. ఈట్ ది ఎగ్. ఈట్ ది ఎగ్ అంటే గుడ్డు తిను అని. తినేటప్పుడు మాట్లాడొద్దు అని మనం పిల్లలతో చెప్తూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. డోంట్ టాక్ వైల్ ఈటింగ్. డోంట్ టాక్ వైల్ ఈటింగ్. చిందర వందర చేయొద్దు అన్నప్పుడు ఇలా చెప్పాలి. డోంట్ మేక్ ఎ మెస్. డోంట్ మేక్ ఎ మెస్. ప్లేట్ తీసుకెళ్ళి పెట్టు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. టేక్ ద ప్లేట్ అండ్ కీప్ ఇట్. టేక్ ద ప్లేట్ అండ్ కీప్ ఇట్. ప్లేట్ తీసుకెళ్ళి లోపల పెట్టు అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్తాం. టేక్ ద ప్లేట్ అండ్ కీప్ ఇన్సైడ్. టేక్ ద ప్లేట్ అండ్ కీప్ ఇన్సైడ్. చెత్త డస్ట్బిన్లో వెయ్యి అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. త్రో ట్రాష్ ఇన్ ద డస్ట్బిన్. త్రో ట్రాష్ ఇన్ ద డస్ట్బిన్. టైం చూసుకో అని చెప్పినప్పుడు ఇలా చెప్పాలి. చెక్ ద టైం. చెక్ ద టైం. ఆలస్యం అవుతుంది, లేట్ అవుతుంది అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. యూ విల్ గెట్ లేట్. యూ విల్ గెట్ లేట్. స్కూల్కి రెడీ అవ్వు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. గెట్ రెడీ ఫర్ స్కూల్. గెట్ రెడీ ఫర్ స్కూల్. బస్ వచ్చేస్తుంది అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. ద బస్ ఈజ్ కమింగ్. ద బస్ ఈజ్ కమింగ్. గేటు దగ్గరికి రా అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. కమ్ నియర్ ద గేట్. కమ్ నియర్ ద గేట్. జాగ్రత్తగా వెళ్ళు అన్నప్పుడు మనం ఇలా అంటాం. గో కేర్ఫుల్లీ. గో కేర్ఫుల్లీ. హెల్మెట్ పెట్టుకో అన్నప్పుడు ఇలా అనాలి. వేర్ ద హెల్మెట్. వేర్ ద హెల్మెట్. బాయ్ చెప్పు అన్నప్పుడు సే బాయ్. సే బాయ్. స్కూల్లో అల్లరి చేయొద్దు అన్నప్పుడు మనం ఇలా అంటాం. డోంట్ మిస్బిహేవ్ ఇన్ స్కూల్. డోంట్ మిస్బిహేవ్ ఇన్ స్కూల్. టీచర్ చెప్పింది విను. టీచర్ చెప్పింది వినండి అన్నప్పుడు మనం ఇలా అంటాం. లిసన్ టు ద టీచర్. లిసన్ టు ద టీచర్. ఫ్రెండ్స్తో మంచిగా ఉండు అన్నప్పుడు మనం ఇలా అంటాం. బీ నైస్ విత్ యువర్ ఫ్రెండ్స్. బీ నైస్ విత్ యువర్ ఫ్రెండ్స్. గొడవ పడొద్దు అన్నప్పుడు మనం ఇలా అంటాం. డోంట్ ఫైట్. డోంట్ ఫైట్. ఎవరిని కొట్టొద్దు అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. డోంట్ హిట్ ఎనీ వన్. డోంట్ హిట్ ఎనీ వన్. హోంవర్క్ పూర్తి చెయ్యి. హోంవర్క్ కంప్లీట్ చెయ్యి అని చెప్పినప్పుడు ఇలా చెప్పాలి. కంప్లీట్ యువర్ హోంవర్క్. కంప్లీట్ యువర్ హోంవర్క్. క్లాస్లో సైలెంట్గా ఉండు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. బీ సైలెంట్ ఇన్ క్లాస్. బీ సైలెంట్ ఇన్ క్లాస్. చేతి ఎత్తి మాట్లాడు. చేయి పైకెత్తి మాట్లాడు అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. రైజ్ యువర్ హ్యాండ్ అండ్ స్పీక్. రైజ్ యువర్ హ్యాండ్ అండ్ స్పీక్. నోట్బుక్లో రాయి. బుక్లో రాయి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. రైట్ ఇన్ ద నోట్బుక్. రైట్ ఇన్ ద నోట్బుక్. డేట్ రాయి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్పాలి. రైట్ ద డేట్. రైట్ ద డేట్. సరిగా రాయి అంటాం కదా, అప్పుడు ఇలా అంటాం. రైట్ ప్రాపర్లీ. రైట్ ప్రాపర్లీ. నీట్గా రాయి అంటాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. రైట్ నీట్లీ. రైట్ నీట్లీ. అక్షరాలు బాగా రాయు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. రైట్ లెటర్స్ ప్రాపర్లీ. రైట్ లెటర్స్ ప్రాపర్లీ. బాగా రాయి, సరిగా రాయి అన్నప్పుడు మనం రైట్ లెటర్స్ ప్రాపర్లీ అని చెప్తాం.
స్పెల్లింగ్ చెక్ చేయి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. చెక్ ద స్పెల్లింగ్స్, చెక్ ద స్పెల్లింగ్స్. పుస్తకం తెరువు, బుక్ ఓపెన్ చేయి అన్నప్పుడు ఇలా చెప్పాలి. ఓపెన్ ద బుక్, ఓపెన్ ద బుక్. పుస్తకం మూసేయి, బుక్ క్లోజ్ చేయి అన్నప్పుడు మనం ఇలా చెప్దాం. క్లోజ్ ద బుక్, క్లోజ్ ద బుక్. ఈ లైన్ చదువు అన్నప్పుడు మనం ఇలా అనాలి. రీడ్ దిస్ లైన్, రీడ్ దిస్ లైన్. మళ్ళీ చదువు అన్నప్పుడు ఇలా అనాలి. రీడ్ అగైన్, రీడ్ అగైన్. అర్థమైందా అని అడుగుతాం కదా, అప్పుడు ఇలా అడగాలి. డిడ్ యూ అండర్స్టాండ్, డిడ్ యూ అండర్స్టాండ్. అర్థం కాలేదా అని అడిగినప్పుడు ఇలా అంటాం. డిడ్ నాట్ యూ అండర్స్టాండ్, డిడ్ నాట్ యూ అండర్స్టాండ్. నన్ను అడుగు అన్నప్పుడు ఆస్క్ మీ, ఆస్క్ మీ అంటే నన్ను అడుగు అని. డౌట్స్ ఉంటే చెప్పు, నీకేమైనా డౌట్స్ వస్తే నాకు చెప్పు అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. టెల్ మీ ఇఫ్ యూ హ్యావ్ డౌట్స్, టెల్ మీ ఇఫ్ యూ హ్యావ్ డౌట్స్. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ వివరిస్తాను అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అగైన్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అగైన్. టేబుల్స్ నేర్చుకో అని చెప్తాం కదా, అప్పుడు ఇలా అనాలి. లెర్న్ ద టేబుల్స్, లెర్న్ ద టేబుల్స్. రివిజన్ చేయి అన్నప్పుడు ఇలా చెప్పాలి. డూ రివిజన్, డూ రివిజన్. మొబైల్ పక్కన పెట్టు, ఫోన్ పక్కన పెట్టు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. కీప్ ద మొబైల్ ఎసైడ్, కీప్ ద మొబైల్ ఎసైడ్. టీవీ ఆఫ్ చేయి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. స్విచ్ ఆఫ్ ద టీవీ, స్విచ్ ఆఫ్ ద టీవీ. డిస్టర్బ్ చేయొద్దు అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. డోంట్ డిస్టర్బ్, డోంట్ డిస్టర్బ్. తొందరగా ముగించు, తొందరగా కంప్లీట్ చేయి, తొందరగా ఫినిష్ చేయి అన్నప్పుడు మనం ఇలా అంటాం. ఫినిష్ క్విక్లీ, ఫినిష్ క్విక్లీ. జాగ్రత్తగా రాయి అన్నప్పుడు ఇలా అనాలి. రైట్ కేర్ఫుల్లీ, రైట్ కేర్ఫుల్లీ. తప్పులు చేయొద్దు అన్నప్పుడు మనం ఇలా అంటాం. డోంట్ మేక్ మిస్టేక్స్, డోంట్ మేక్ మిస్టేక్స్. సరైన ఆన్సర్ రాయి, కరెక్ట్ ఆన్సర్ రాయి అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. రైట్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రాక్టీస్ చేయాలి అన్నప్పుడు ఇలా చెప్పాలి. యూ షుడ్ ప్రాక్టీస్, యూ షుడ్ ప్రాక్టీస్. ఈ ప్రశ్న సాల్వ్ చేయి, ఈ క్వశ్చన్కి సాల్వ్ చేయి అన్నప్పుడు మనం ఇలా అంటాం. సాల్వ్ దిస్ క్వశ్చన్, సాల్వ్ దిస్ క్వశ్చన్. నీ పని నువ్వే చెయ్యి, నీకు ఇచ్చిన పని నువ్వే చేసుకోవాలి అని చెప్తూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. డూ యువర్ వర్క్ యువర్ సెల్ఫ్, డూ యువర్ వర్క్ యువర్ సెల్ఫ్. కాపీ చేయొద్దు అన్నప్పుడు మనం ఇలా అంటాం. డోంట్ కాపీ, డోంట్ కాపీ. పరీక్షకి రెడీ అవ్వు, ఎగ్జామ్కి రెడీ అవ్వు అన్నప్పుడు మనం ఇలా అంటాం. గెట్ రెడీ ఫర్ ద ఎగ్జామ్, గెట్ రెడీ ఫర్ ది ఎగ్జామ్. నీకు నిద్ర వస్తుంది అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. యు ఆర్ ఫీలింగ్ స్లీపీ, యు ఆర్ ఫీలింగ్ స్లీపీ. నీకు నిద్ర వస్తుందా అని మనం అడుగుతాం కదా, అప్పుడు ఇలా అడగాలి. ఆర్ యూ ఫీలింగ్ స్లీపీ, ఆర్ యూ ఫీలింగ్ స్లీపీ. నీళ్ళు తాగు అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. డ్రింక్ వాటర్, డ్రింక్ వాటర్. బ్రేక్ తీసుకో అన్నప్పుడు మనం ఇలా అంటాం. టేక్ ఏ బ్రేక్, టేక్ ఏ బ్రేక్. మళ్ళీ చదవడం మొదలుపెట్టు అన్నప్పుడు మనం ఇలా అంటాం. స్టార్ట్ స్టడీయింగ్ అగైన్, స్టార్ట్ స్టడీయింగ్ అగైన్. నువ్వు లంచ్ బాక్స్ తెచ్చావా అని అడుగుతాం కదా, అప్పుడు ఇలా అడగాలి. డిడ్ యూ బ్రింగ్ యువర్ లంచ్ బాక్స్, డిడ్ యూ బ్రింగ్ యువర్ లంచ్ బాక్స్. నువ్వు నీ లంచ్ బాక్స్ తెచ్చుకున్నావా. స్కూల్ నుంచి వచ్చావా, స్కూల్ నుండి వచ్చినవా అని అడుగుతుంటాం కదా, అప్పుడు ఇలా అడగాలి. డిడ్ యూ కమ్ ఫ్రమ్ స్కూల్, డిడ్ యూ కమ్ ఫ్రమ్ స్కూల్. ఎలా ఉంది స్కూలు అని అడిగినప్పుడు ఇలా అడుగుతాం. హౌ వాజ్ స్కూల్, హౌ వాజ్ స్కూల్. ఏం నేర్చుకున్నావు అని అడిగినప్పుడు ఇలా అడగాలి. వాట్ డిడ్ యూ లెర్న్, వాట్ డిడ్ యూ లెర్న్. లంచ్ తిన్నావా, లంచ్ చేసావా అని అడిగినప్పుడు మనం ఇలా అంటాం. డిడ్ యూ ఈట్ లంచ్, డిడ్ యూ ఈట్ లంచ్. షూస్ తీసేయి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. రిమూవ్ యువర్ షూస్, రిమూవ్ యువర్ షూస్. చేతులు కడుక్కో అన్నప్పుడు మనం ఇలా చెప్పాలి. వాష్ యువర్ హ్యాండ్స్, వాష్ యువర్ హ్యాండ్స్. ముఖం కడుక్కో అన్నప్పుడు మనం ఇలా అంటాం. వాష్ యువర్ ఫేస్, ఫేస్ వాష్ చేసుకో అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. నీళ్ళు తాగు అంటాం. డ్రింక్ వాటర్, డ్రింక్ వాటర్. ఫ్రెష్ అవ్వు అన్నప్పుడు ఫ్రెష్ అప్, ఫ్రెష్ అప్. దుస్తులు మార్చుకో అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. చేంజ్ యువర్ క్లోత్స్, చేంజ్ యువర్ క్లోత్స్. యూనిఫామ్ సరిగా పెట్టు, యూనిఫామ్ సరిగా పెట్టుకో అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం.
కీప్ యువర్ యూనిఫామ్ ప్రాపర్లీ. కీప్ యువర్ యూనిఫామ్ ప్రాపర్లీ. ఆకలిగా ఉందా అని అడుగుతాం కదా, అప్పుడు ఇలా అడగాలి. ఆర్ యూ హంగ్రీ? ఆర్ యూ హంగ్రీ? అన్నం తిను అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ఈట్ రైస్. ఈట్ రైస్. పండ్లు తిను అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్పాలి. ఈట్ ఫ్రూట్స్. ఈట్ ఫ్రూట్స్. జ్యూస్ తాగు. డ్రింక్ జ్యూస్. డ్రింక్ జ్యూస్. చపాతీ తిను అన్నప్పుడు ఇలా అంటాం. ఈట్ చపాతీ. ఈట్ చపాతీ. ఎక్కువగా తినొద్దు అన్నప్పుడు మనం ఇలా చెప్పాలి. డోంట్ ఈట్ టూ మచ్. డోంట్ ఈట్ టూ మచ్. సరిగ్గా తిను అని చెప్తారు కదా, అప్పుడు ఇలా అంటాం. ఈట్ ప్రాపర్లీ. ఈట్ ప్రాపర్లీ. తినేటప్పుడు తినేటప్పుడు కూర్చొని తినాలి అని చెప్తాం కదా, అప్పుడు ఇలా అంటాం. సిట్ వైల్ ఈటింగ్. సిట్ వైల్ ఈటింగ్. నిలబడి తినొద్దు అని చెప్తాం కదా, అప్పుడు ఇలా అంటాం. డోంట్ ఈట్ స్టాండింగ్. డోంట్ ఈట్ స్టాండింగ్. ప్లేట్ నువ్వే క్లీన్ చెయ్యి అన్నప్పుడు మనం ఇలా అంటాం. క్లీన్ యువర్ ప్లేట్ యువర్ సెల్ఫ్. క్లీన్ యువర్ ప్లేట్ యువర్ సెల్ఫ్. అంటే నీ ప్లేట్ నువ్వే క్లీన్ చేసుకోవాలి, నీ ప్లేట్ నువ్వే కడుక్కోవాలి అన్నప్పుడు మనం ఇలా అంటాం. కొంచెం విశ్రాంతి తీసుకో, కొంచెం రెస్ట్ తీసుకో అంటాం కదా, అప్పుడు ఇలా చెప్తాం. టేక్ సమ్ రెస్ట్. టేక్ సమ్ రెస్ట్. పడుకో అని చెప్పినప్పుడు మనం ఇలా అంటాం. లై డౌన్. లై డౌన్. నిద్రపో అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. స్లీప్. స్లీప్. ఎక్కువగా నిద్రపోకు అని చెప్పినప్పుడు మనం ఇలా అంటాం. డోంట్ స్లీప్ టూ మచ్. డోంట్ స్లీప్ టూ మచ్. లేచే టైం అయింది అన్నప్పుడు మనం ఇలా అంటాం. ఇట్స్ టైమ్ టు వేకప్. ఇట్స్ టైమ్ టు వేకప్. హోంవర్క్ చేయాలి అని అన్నప్పుడు మనం ఇలా అనాలి. యూ హ్యావ్ టు డూ హోంవర్క్. యూ హ్యావ్ టు డూ హోంవర్క్. అంటే నువ్వు హోంవర్క్ చేయాలి అని. ముందుగా హోంవర్క్ చెయ్యి, ఫస్ట్ హోంవర్క్ చెయ్యి అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. డూ హోంవర్క్ ఫస్ట్. డూ హోంవర్క్ ఫస్ట్. ఆట తర్వాత. ఫస్ట్ హోంవర్క్ చెయ్యి, ఆట తర్వాత అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. ఆఫ్టర్ ప్లేయింగ్. ఆఫ్టర్ ప్లేయింగ్. తినే ముందు చేతులు కడుక్కో అన్నప్పుడు మనం ఇలా అంటాం. వాష్ హ్యాండ్స్ బిఫోర్ ఈటింగ్. వాష్ హ్యాండ్స్ బిఫోర్ ఈటింగ్. స్నాక్స్ తింటావా అని అడుగుతాం కదా, అప్పుడు ఇలా అడగాలి. విల్ యూ ఈట్ స్నాక్స్. విల్ యూ ఈట్ స్నాక్స్. బిస్కెట్స్ తీసుకో అన్నప్పుడు మనం ఇలా అంటాం. టేక్ బిస్కెట్స్. టేక్ బిస్కెట్స్. చిప్స్ ఎక్కువగా తినొద్దు అంటూ ఉంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. డోంట్ ఈట్ టూ మెనీ చిప్స్. డోంట్ ఈట్ టూ మెనీ చిప్స్. జంక్ ఫుడ్ తినొద్దు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. డోంట్ ఈట్ జంక్ ఫుడ్. డోంట్ ఈట్ జంక్ ఫుడ్. టిఫిన్ బాక్స్ క్లీన్ చెయ్యి అన్నప్పుడు మనం ఇలా అంటాం. క్లీన్ ద టిఫిన్ బాక్స్. క్లీన్ ద టిఫిన్ బాక్స్. బ్యాగ్లో పుస్తకాలు సర్దుకో అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. అరేంజ్ బుక్స్ ఇన్ యువర్ బ్యాగ్. అరేంజ్ బుక్స్ ఇన్ యువర్ బ్యాగ్. హోంవర్క్ చూపించు అన్నప్పుడు మనం ఇలా అంటాం. షో మీ యువర్ హోంవర్క్. షో మీ యువర్ హోంవర్క్. నీ హోంవర్క్ నాకు చూపించు అన్నప్పుడు మనం ఇలా అడగాలి. ఇది తప్పు. దిస్ ఈజ్ రాంగ్. దిస్ ఈజ్ రాంగ్. ఇది కరెక్ట్ అంటాం కదా, అప్పుడు దిస్ ఈజ్ కరెక్ట్. దిస్ ఈజ్ కరెక్ట్. మళ్ళీ రాయి అన్నప్పుడు రైట్ అగైన్. రైట్ అగైన్. లైన్లో రాయండి అన్నప్పుడు మనం ఇలా అంటాం. రైట్ ఆన్ ద లైన్. రైట్ ఆన్ ద లైన్. పేజీ చించొద్దు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. డోంట్ టేర్ ద పేజ్. డోంట్ టేర్ ద పేజ్. బయట ఆడుకో అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. ప్లే అవుట్ సైడ్. ప్లే అవుట్ సైడ్. ఇంట్లో అల్లరి చేయొద్దు అని చెప్తాం కదా, అప్పుడు ఇలా అనాలి. డోంట్ మేక్ యూ నాయిస్ ఎట్ హోమ్. డోంట్ మేక్ ఏ నాయిస్ ఎట్ హోమ్. జాగ్రత్తగా ఆడుకోండి అని చెప్తాం కదా, అప్పుడు ఇలా అంటాం. ప్లే కేర్ఫుల్లీ. ప్లే కేర్ఫుల్లీ. పడిపోతావు అని అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. యూ విల్ ఫాల్ డౌన్. యూ విల్ ఫాల్ డౌన్. అంటే నువ్వు కింద పడిపోతావు అన్నప్పుడు యూ విల్ ఫాల్ డౌన్ అని మనం చెప్తాము. నెమ్మదిగా పరిగెత్తు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. రన్ స్లోలీ. రన్ స్లోలీ. రోడ్డు పైకి పోవద్దు, రోడ్డు మీదకి వెళ్ళొద్దు అని చెప్తాం కదా, అప్పుడు ఇలా అనాలి. డోంట్ గో ఆన్ టు ద రోడ్. డోంట్ గో ఆన్ టు ద రోడ్. సైకిల్ జాగ్రత్తగా తొక్కు అన్నప్పుడు మనం ఇలా అంటాం. రైడ్ ద బైసికిల్ కేర్ఫుల్లీ. రైడ్ ద బైసికిల్ కేర్ఫుల్లీ. సాయంత్రం లోపలికి రా అన్నప్పుడు మనం ఇలా అంటాం. కమ్ ఇన్సైడ్ ఇన్ ద ఈవినింగ్. కమ్ ఇన్సైడ్ ఇన్ ద ఈవినింగ్. నీ ఆటలు అయిపోయాయా అని అడుగుతాం కదా, అప్పుడు ఇలా అడగాలి.
ఆర్ యూ డన్ ప్లేయింగ్? ఆర్ యూ డన్ ప్లేయింగ్? ఆట ఆడుకోవడం అయిపోయిందా, నీ ఆటలు అయిపోయాయా అన్నప్పుడు మనం ఇలా అడుగుతాం. హోంవర్క్ అయిపోయిందా అని అడుగుతాం కదా, అప్పుడు ఇలా అనాలి. ఈజ్ యువర్ హోంవర్క్ డన్? ఈజ్ యువర్ హోంవర్క్ డన్? ఇంకా ఎంత మిగిలింది అన్నప్పుడు ఇలా అంటాం. హౌ మచ్ ఈజ్ లెఫ్ట్? హౌ మచ్ ఈజ్ లెఫ్ట్? తొందరగా పూర్తి చెయ్యి, తొందరగా కంప్లీట్ చెయ్యి అన్నప్పుడు మనం ఇలా అనాలి. కంప్లీట్ ఇట్ క్విక్లీ. కంప్లీట్ ఇట్ క్విక్లీ. నేను చెప్పినట్టు చెయ్యి అన్నప్పుడు మనం ఇలా అంటాం. డూ యాజ్ ఐ సెడ్. డూ యాజ్ ఐ సెడ్. మొండిగా ఉండొద్దు, మొండిగా చేయొద్దు అని చెప్తాం కదా, అప్పుడు ఇలా అంటాం. డోంట్ బీ స్టెబర్న్. డోంట్ బీ స్టెబర్న్. ఏడవకు అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. డోంట్ క్రై. డోంట్ క్రై. ఏడిస్తే ఏమొస్తుంది అన్నప్పుడు మనం ఇలా అంటాం. వాట్ విల్ యూ గెట్ బై క్రయింగ్? వాట్ విల్ యూ గెట్ బై క్రయింగ్? కూల్గా ఉండు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. బీ కామ్. బీ కామ్. కోపం తగ్గించుకో అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. కంట్రోల్ యువర్ యాంగర్. కంట్రోల్ యువర్ యాంగర్. అబద్ధం చెప్పొద్దు అన్నప్పుడు మనం ఇలా అంటాం. డోంట్ టెల్ లైస్. డోంట్ టెల్ లైస్. నిజం చెప్పు అన్నప్పుడు మనం ఇలా అంటాం. టెల్ ద ట్రూత్. టెల్ ద ట్రూత్. నేను చూశాను అన్నప్పుడు మనం ఇలా అంటాం. ఐ సా ఇట్. ఐ సా ఇట్. దాచొద్దు, నేను దాన్ని చూశాను, దాచిపెట్టొద్దు అంటాం కదా, అప్పుడు ఇలా అంటాం. డోంట్ హైడ్ ఇట్. డోంట్ హైడ్ ఇట్. సారీ చెప్పు అన్నప్పుడు మనం ఇలా అనాలి. సీ సారీ. సీ సారీ. థ్యాంక్ యూ చెప్పు అంటాం కదా, అప్పుడు ఇలా అంటాం. సే థ్యాంక్ యూ. సే థ్యాంక్ యూ. నీ బొమ్మలు సర్దుకో అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. అరేంజ్ యువర్ టాయ్స్. అరేంజ్ యువర్ టాయ్స్. పుస్తకాలు షెల్ఫ్లో పెట్టు అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. కీప్ బుక్స్ ఆన్ ద షెల్ఫ్. కీప్ బుక్స్ ఆన్ ద షెల్ఫ్. రిమోట్ ఇక్కడ పెట్టు అన్నప్పుడు మనం ఇలా అంటాం. కీప్ ద రిమోట్ హియర్. కీప్ ద రిమోట్ హియర్. టీవీ ఎక్కువగా చూడొద్దు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. డోంట్ వాచ్ టీవీ టూ మచ్. డోంట్ వాచ్ టీవీ టూ మచ్. కళ్ళకి ఇబ్బంది అవుతుంది అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. ఇట్ విల్ హార్మ్ యువర్ ఐస్. ఇట్ విల్ హార్మ్ యువర్ ఐస్. ఫోన్ ఇవ్వను అన్నప్పుడు మనం ఇలా అంటాం. ఐ వోంట్ గివ్ ద ఫోన్. ఐ వోంట్ గివ్ ద ఫోన్. గేమ్స్ ఆపు అన్నప్పుడు మనం ఇలా అంటాం. స్టాప్ ద గేమ్స్. స్టాప్ ద గేమ్స్. నీ టైం అయిపోయింది అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. యువర్ టైమ్ ఈజ్ ఓవర్. యువర్ టైమ్ ఈజ్ ఓవర్. బయటికి పోవద్దు అన్నప్పుడు మనం ఇలా అంటాం. డోంట్ గో అవుట్ సైడ్. డోంట్ గో అవుట్ సైడ్. ఇంట్లోనే ఉండు అని చెప్పినప్పుడు మనం ఇలా అంటాం. స్టే ఎట్ హోమ్. స్టే ఎట్ హోమ్. అమ్మ దగ్గరే ఉండు అని చెప్తాం కదా, అప్పుడు ఇలా అంటాం. స్టే నియర్ మామ్. స్టే నియర్ మామ్. తమ్ముడిని, మీ చెల్లెని కొట్టొద్దు అని చెప్తాం కదా, అప్పుడు ఇలా అంటాం. డోంట్ హిట్ యువర్ బ్రదర్. డోంట్ హిట్ యువర్ బ్రదర్ అంటే మీ తమ్ముడిని కొట్టొద్దు, మీ చెల్లిని కొట్టొద్దు అన్నప్పుడు డోంట్ హిట్ యువర్ సిస్టర్. డోంట్ హిట్ యువర్ సిస్టర్. కలిసి ఆడండి, కలిసి ఆడుకోండి అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్తాం. ప్లే టుగెదర్. ప్లే టుగెదర్. గొడవద్దు, గొడవ పడొద్దు అని చెప్తాం కదా, అప్పుడు ఇలా అంటాం. నో ఫైటింగ్. నో ఫైటింగ్. నన్ను ఇబ్బంది పెట్టొద్దు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. డోంట్ ట్రబుల్ మీ. డోంట్ ట్రబుల్ మీ. డిన్నర్ టైం అయింది. ఇట్స్ డిన్నర్ టైం. ఇట్స్ డిన్నర్ టైం. డిన్నర్ తిను అంటాం కదా, అప్పుడు ఇలా అంటాం. ఈట్ డిన్నర్. ఈట్ డిన్నర్. వేడిగా ఉంది, జాగ్రత్త అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. ఇట్స్ హాట్. బీ కేర్ఫుల్. ఇట్స్ హాట్. బీ కేర్ఫుల్. ఇది చాలా వేడిగా ఉంది, జాగ్రత్తగా అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ఎక్కువ మసాలా తినొద్దు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. డోంట్ ఈట్ టూ స్పైసీ. డోంట్ ఈట్ టూ స్పైసీ. తినేసాక ప్లేట్ పెట్టేసి అంటాం కదా, అప్పుడు ఇలా అంటాం. కీప్ ద ప్లేట్ ఆఫ్టర్ ఈటింగ్. కీప్ ద ప్లేట్ ఆఫ్టర్ ఈటింగ్. టేబుల్ శుభ్రం చెయ్యి. టేబుల్ క్లీన్ చెయ్యి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. క్లీన్ ద టేబుల్. క్లీన్ ద టేబుల్. నోరు కడుక్కో అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. రిన్స్ యువర్ మౌత్. రిన్స్ యువర్ మౌత్. బ్రష్ చెయ్యి అన్నప్పుడు ఇలా అంటాం. బ్రష్ యువర్ టీత్. బ్రష్ యువర్ టీత్. నైట్ డ్రెస్ వేసుకో అన్నప్పుడు మనం ఇలా చెప్పాలి. వేర్ నైట్ డ్రెస్. వేర్ నైట్ డ్రెస్. పడుకునే టైం అయింది అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ఇట్స్ టైమ్ టు స్లీప్.
ఇట్స్ టైమ్ టు స్లీప్. బెడ్ మీదకి రా అంటాం కదా, అప్పుడు ఇలా అంటాం. కమ్ టు ద బెడ్. కమ్ టు ద బెడ్. దుప్పట వేసుకో, బ్లాంకెట్ వేసుకో అన్నప్పుడు మనం ఇలా అంటాం. కవర్ విత్ బ్లాంకెట్. కవర్ విత్ బ్లాంకెట్. లైట్ ఆఫ్ చెయ్యి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. స్విచ్ ఆఫ్ ద లైట్. స్విచ్ ఆఫ్ ద లైట్. ఫ్యాన్ తగ్గించు అన్నప్పుడు ఇలా చెప్పాలి. రిడ్యూస్ ద ఫ్యాన్ స్పీడ్. రిడ్యూస్ ద ఫ్యాన్ స్పీడ్. ఫోన్ ఇవ్వు అన్నప్పుడు మనం ఇలా అంటాం. గివ్ మీ ద ఫోన్. గివ్ మీ ద ఫోన్. కళ్ళు మూసుకో అన్నప్పుడు మనం ఇలా అంటాం. క్లోజ్ యువర్ ఐస్. క్లోజ్ యువర్ ఐస్. త్వరగా నిద్రపో అంటాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. స్లీప్ క్విక్లీ. స్లీప్ క్విక్లీ. దేవుడికి నమస్కారం చెప్పు. పడుకునే ముందు ప్రేయర్ చేసుకుంటారు కదా, అప్పుడు ఇలా అంటారు. ప్రే టు గాడ్. ప్రే టు గాడ్. గుడ్ నైట్ చెప్పు అన్నప్పుడు గుడ్ నైట్. గుడ్ నైట్ అంటాం కదా, అప్పుడు గుడ్ నైట్. సే గుడ్ నైట్ అంటే గుడ్ నైట్ చెప్పు అని. రేపు స్కూల్ ఉంది అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. టుమారో యూ హ్యావ్ స్కూల్. టుమారో యూ హ్యావ్ స్కూల్. త్వరగా లేవాలి అన్నప్పుడు మనం ఇలా అంటాం. యూ మస్ట్ వేకప్ ఎర్లీ. యూ మస్ట్ వేకప్ ఎర్లీ. అలారం పెట్టు అన్నప్పుడు మనం ఇలా అంటాం. సెట్ ద అలామ్. సెట్ ద అలామ్. నీ బ్యాగ్ రెడీ చేశావా అని అడుగుతారు కదా, అప్పుడు ఇలా అడగాలి. డిడ్ యూ ప్రిపేర్ యువర్ బ్యాగ్. డిడ్ యూ ప్రిపేర్ యువర్ బ్యాగ్. నీ బ్యాగ్ రెడీ చేసుకున్నావా అన్నప్పుడు మనం ఇలా అడుగుతాం. యూనిఫామ్ రెడీగా పెట్టుకో అంటాం కదా, అప్పుడు ఇలా అంటాం. కీప్ ద యూనిఫామ్ రెడీ. కీప్ ద యూనిఫామ్ రెడీ. షూస్ శుభ్రం చేశావా అని అడుగుతారు కదా, అప్పుడు ఇలా అడగాలి. డిడ్ యూ క్లీన్ ద షూస్. డిడ్ యూ క్లీన్ ద షూస్. నీ బుక్స్ తెచ్చిపెట్టు అన్నప్పుడు మనం ఇలా అంటాం. బ్రింగ్ యువర్ బుక్ అండ్ కీప్ ఇట్. బ్రింగ్ యువర్ బుక్ అండ్ కీప్ ఇట్. నీ రూమ్ లాక్ చెయ్యి అంటారు కదా, అప్పుడు ఇలా అనాలి. లాక్ యువర్ రూమ్. లాక్ యువర్ రూమ్. దోమలు వస్తున్నాయి అన్నప్పుడు మనం ఇలా అనాలి. మస్కిటోస్ ఆర్ కమ్మింగ్. మస్కిటోస్ ఆర్ కమ్మింగ్. దుప్పటి సరిగా కప్పు. బ్లాంకెట్ సరిగా కప్పు అన్నప్పుడు మనం ఇలా అంటాం. కవర్ ప్రాపర్లీ విత్ బ్లాంకెట్. కవర్ ప్రాపర్లీ విత్ బ్లాంకెట్. చల్లగా ఉంది అన్నప్పుడు మనం ఇలా అంటాం. ఇట్ ఈస్ కోల్డ్. ఇట్ ఈస్ కోల్డ్. దగ్గొస్తుందా అని అడుగుతాం కదా, అప్పుడు ఇలా అడగాలి. ఆర్ యూ కోఫింగ్. ఆర్ యూ కోఫింగ్. నీకు జ్వరం ఉందా అని అడిగినప్పుడు మనం ఇలా అంటాం. డూ యూ హ్యావ్ ఫీవర్. డూ యూ హ్యావ్ ఫీవర్. నీకు మెడ నొప్పిగా ఉందా అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. డూ యూ హ్యావ్ నెక్ పెయిన్. డూ యూ హ్యావ్ నెక్ పెయిన్. మెడిసిన్ తీసుకో అన్నప్పుడు మనం ఇలా అంటాం. టేక్ ద మెడిసిన్. టేక్ ద మెడిసిన్. నీకు నీళ్ళు కావాలా అన్నప్పుడు మనం ఇలా అంటాం. డూ యూ వాంట్ వాటర్. డూ యూ వాంట్ వాటర్. బాత్రూమ్కి వెళ్తావా అని అడుగుతారు కదా, అప్పుడు ఇలా అడగాలి. డూ యూ వాంట్ టు గో టు ద బాత్రూమ్. డూ యూ వాంట్ టు గో టు ద బాత్రూమ్. నిద్రలో లేచావా అంటారు కదా, అప్పుడు ఇలా అనాలి. డిడ్ యూ వేకప్ ఇన్ స్లీప్. డిడ్ యూ వేకప్ ఇన్ స్లీప్. భయపడొద్దు, నేనున్నాను అన్నప్పుడు మనం ఇలా అంటాం. డోంట్ బీ స్కేర్డ్. ఐ యామ్ హియర్. డోంట్ బీ స్కేర్డ్. ఐ యామ్ హియర్. భయపడొద్దు, నేను ఇక్కడే ఉన్నాను అంటాం కదా, అప్పుడు ఇలా అంటాం. నిద్రపో బంగారం అంటారు కదా, అప్పుడు ఇలా అనాలి. స్లీప్ డియర్. స్లీప్ డియర్. రేపు మంచి రోజు అవుతుంది అన్నప్పుడు మనం ఇలా అంటాం. టుమారో విల్ బీ ఏ గుడ్ డే. టుమారో విల్ బీ ఏ గుడ్ డే. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.